హలో అండి, వాటి రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్. ముందుగా వాటర్ గ్లాస్తోనే 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నానండి, నానబెట్టుకున్నాను. ఆ తర్వాత కాలీఫ్లవర్ బఠానీ కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి, సాల్ట్ వేసుకుని. ఆ తర్వాత ఒక జల్లీలోకి జల్లించుకోవాలండి. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ అదే గిన్నెలోకి ఆయిల్ పోసుకొని అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి వేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. మనం ముందు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్, బఠానీ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. నెక్స్ట్ మనం ముందు ఫ్రై చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత టమాటోని యాడ్ చేసుకోవాలి, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి. మరోసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. వెజ్ పులావ్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మరోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందు నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా, 2 గ్లాసుల బియ్యం అనేది ఇందులో వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3.25 గ్లాసుల వాటర్ పోసుకున్నాను నేనైతే. నాకైతే కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. మీకు అవసరం ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అండి వాటరు. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోయింది. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది.